రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నదని ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేకపోవడం దారుణమని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. వ్యవసాయ మంత్రిగా తుమ్మల ఏం చేస్తున్నారని ప్రవీణ్ రావు ప్రశ్నించారు. రైతుల సమస్యల పరిష్కారం కొరకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సని డిమాండ్ చేశారు. బీజేపీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పంటలపై ఎలాంటి కోతలు విధించకుండా మద్దతు ధరతో పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మున్సిపాలిటీ మరియు కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత రెవెన్యూ అధికారి గారికి మేము స్థానికంగా ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యలపైన ఇవాళ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేక ముందు మేము 500 రూపాయల బోనస్ ఇస్తాము ప్రతి కింటానుకు, అదే రకంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రైతుల గురించి మాట్లాడిన సోయి లేనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు చేయాల్సినటువంటి న్యాయాన్ని చేయకుండా కనీసం వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా రైతాంగ సమస్యలపై ప్రశ్నించాల్సినటువంటి రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి నామా నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కనీసం స్పందించకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు ఉన్నారా లేరా, బ్రతికున్నాడా లేడా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతాంగ సమస్యలపై రైతులు ఇంత పెద్ద ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఒక్కరోజు కూడా నాగేశ్వరరావు గారు ఎక్కడ పర్యటించినటువంటి దాఖలాలు లేవు. తన సొంత జిల్లాలో కాదు, ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు బ్రతికున్నాడా అనేటువంటి అనుమానం, అసలు క్యాబినెట్లో కొనసాగుతున్నాడా కొనసాగట్లేదా, వాళ్ళ ఇంటర్నల్